బండ్లకు పెట్రోల్ కొట్టిస్తే నడుస్తాయి, కార్లకు డీజిల్ కొడితే నడుస్తాయి. ఇప్పుడు ఇక పెట్రోల్తో నడిచే కార్లు కూడా వచ్చినాయి. ఇప్పుడంటే కాలం మారుతున్న కొద్దీ ఉన్నాయి కానీ అంతకుముందు జమానాలో రిక్షాలు ఎడ్ల బండ్లే ఉండే కదా. ఇప్పుడు ఏడగా అనొస్తలేవు. ఏడనో ఓ తాన అప్పుడప్పుడు దర్శనం ఇస్తాయి. ఇగో గట్లనే ఓ రిక్షా కానొచ్చింది. కాకుంటే అది మనిషి కాళ్ళతో దొక్కితే నడుస్తలేదు. ఏంది మైండ్ పోయిందా ఈ పిల్లకి అనుకోకుర్రి. గా రిక్షా చూపిస్తా, అప్పుడు మీకే తెలుస్తుంది. ఆగరో చిత్రం సల్లగుండా రిక్షాకు పెట్రోల్ బంకులేం పని, అది మనిషి కాలుతో దొక్కుతేనే కదా కదలేది. ఇంట్లో ఏం కొట్టిస్తుండు అని చూస్తే ఆయిల్ అని తెలిసింది. ఏందే కాక గా రిక్షాలో ఆయిల్ కొట్టిస్తున్నావు అని అడిగితే ఇగో అస్సలు కథ చూపెట్టిండు. చూసిర్రా, ఆ రిక్షాకు మోటార్ బిగించిండు. దినాం దాని మీద బస్తాలు మోసుకుంటా కూలీనాలు చేసుకొని బతుకుతాడట ఈ కాక. ఎప్పటికీ పానం మంచిగా ఉండదు, పని చేయకపోతే ఇల్లు గడవదు కాబట్టి అలసిపోయినా కాళ్ళు గుంజిన మోటార్ ఆన్ చేస్తే కథమిగ అదే నడుస్తుందట. కాక కాళ్ళకు పని తప్పుతుందట, ఓపికన్నంతసేపు దొక్కుతాడట. కాలు గుంజితే మోటార్ ఆన్ చేసి బస్తాలు మోసుకొని పోతాడట. బాగుంది లే పెద్ద మంచి ఆలోచన. అగో చూసిరా, మోటార్ ఆన్ చేయగానే ఎట్లురుకుతుందో గిర్రని బండి లెక్కనే కాదులుతుంది. అయితే గిట్లనే బంకులకు పెట్రోల్ కొట్టియనికి వచ్చిన అన్నకు ఇది చూసి చిత్రం అనిపించి వీడియో తీసిండు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండేసరికి చూసినోళ్ళంతా వావ్ వాట్ అన్ ఐడియా, ఉపాయం ఉన్నోడు ఉపాసం వండడంటే గిదే కావచ్చు, టాలెంట్ ఎవడి సొత్తు కాదని నిరూపించినవే కాక ఈ వాటే టెక్నాలజీ అనుకుంటా కామెంట్లు చేసి కాక పనితనాన్ని మెచ్చుకుంటారు. బాగుందిలే ఐడియా, మీకు కూడా పనికొస్తే వాడుర్రి ఈ టెక్నాలజీని. ఏమంటారు? నిన్న అహ్మదాబాద్ లో కూలిన విమానంలో 242 మంది ప్రయాణం చేస్తే 241 మంది జీవిడ్చిర్రు. ఒక్కడు మాత్రం చిన్న చిన్న దెబ్బలు దాకి ప్రాణాలతో బయటపడ్డాడు. మరి అంత ప్రమాదంలో అట్లెట్లా బతికి బయటపడ్డాడు? పానానికి ఏమైనా తక్లీఫ్ ఉందా అని గా ముచ్చట మొత్తం అరుచుకోనికి మోడీ సర్వైందట. మరి గా సంగతి ఏందో మనం కూడా అరుచుకుందాం పాండ్రి. అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదంలో 242 మందిలో ఒక్కడే పానాలతో బయటపడ్డాడు. ఈ సంగతి తెలవంగానే మోడీ సారి ఎంబటే దావఖానకు పోయి ఆయన పానం ఎట్లుంది, దెబ్బలు గట్టిగా తాకినాయా, పానానికి ఏమైనా తక్లీఫ్ ఉందా అన్ని ముచ్చట్లు డాక్టర్లతో మాట్లాడి అరుచుకుండు. అటెన్క బతికి బయటపడ్డ విశ్వాస్ కుమార్ రమేష్ తానికి పోయి ఇప్పుడు పానం ఎట్లుంది, దేవుని దయ వల్ల బయటపడ్డావు, ఏం కాదు, రందివాడకు, నీ అదృష్టం మంచిగుంది, నువ్వేం భయపడకు, జరిగిన దాని గురించి తలుచుకొని ఆలోచించకు, పానం మంచిగా చూపెట్టుకో అని మాట్లాడిండు. అయితే అంతమందిలో ఈయన ఒక్కడే ఎట్లా బతికిండంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది కదా విమానంలా, ఆగో ఆడ కూసుండట ఈయన. అట్లా లోపల జర్ర లొల్లి కాగానే ఎంబటాన్లకెళ్ళి దూకేసిండట. అట్లా బతికి బయటపడ్డా అని చెప్పిండు. ఈయన యూకే పౌరుడట కానీ వాళ్ళ కుటుంబం ఇండియాలో ఉందని వాళ్ళని చూసిపోదామని వచ్చిండట. నేను లేచేసరికి నా చుట్టూ విమానం కాడికి గూలిపోయింది, శవాలన్నీ పడిపోయి ఉన్నాయి. నా తమ్ముడు కూడా నా ఎంబడ వచ్చిండు, జర మా తమ్ముని దోలాడురి అని కన్నీళ్ళు పెట్టుకుంటుండు పాపం. చూసిర్రా 30 సెకండ్లల్లా ఎంత పని అయిపోయిందో. విమానంలో పోయినోళ్ళే గాక పాపం తిండి తిందామని గిన్నెలు వేసుకొని కూర్చున్నోళ్ళు కూడా అన్యాయంగా బాలైపోయా కాలేజీ వాళ్ళు. బాధితుల ఇంటోళ్ళు అయితే ఏడ్చి కుప్ప కూలిపోతురా అన్నే. ఇట్లా అవుతుందని ఎవరు అనుకోలే కదా. బాధితుల ఇళ్లకు అండగుంటాం. ఈ ప్రమాదం ఎట్లా జరిగింది, ఏం కథ మొత్తం ఆరాధిస్తాం అనే పనుల పడ్డదట సర్కారు. దేవుడా, నువ్వే ఆ కుటుంబాలకు ధైర్యాన్ని ఇయ్యి దేవుడా.